श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमपलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే భట్టార్యగంభీరహృదబ్ధినిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామకోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం సవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం అతంత్రిత చమోపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బ్రహ్మితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయధాయథం దధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. ఒకరోజు విరామానంతరం మళ్ళీ ఈరోజు యథాసమయం మన వ్యాసంగాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ మొన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి 2 రోజుల కిందటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి మన పద్మజను మనసారా అభినందిస్తున్నాను. విషయంలో ఏమాత్రం తేడా లేకుండా చక్కగా చెప్పినటువంటి అంశాలనన్నింటినీ పరామర్శిస్తూ మననం కొనసాగింది. శ్లోకం కూడా చూడకుండా చదవాలనేటటువంటి ఒక ప్రయత్నం ఉంది. అందులో చిన్న చిన్న దోషాలు వచ్చాయి. మననం చేసేవారు శ్లోకాన్ని చూడకుండా చదవాలనే నియమం లేదు. చదవగలిగితే చదవండి, లేకపోతే చూసి కూడా చదవచ్చు. దీంట్లో చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది, అందుకని చెప్తున్నాను. శ్లోకం చివరిలో చూడకుండా చదవడం అనే టాస్క్ వేరు, మననం అనేటటువంటి టాస్క్ వేరు. మననం చేసేవారికి విషయం మీద కూడా ఒక రకమైనటువంటి శ్రద్ధ ఉండి అవగాహన ఉండి వివరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కనుక ఆ టెన్షన్ వల్ల శ్లోకం చూసి చదివినా ఏమీ ఇబ్బంది లేదు. మన వాళ్ళు అలా కూడా చేస్తున్నారు. చూడకుండా చదవాలనే ప్రయత్నం కూడా చాలా అభినందనీయం. అందులో ఇవాళ పద్మజ గారి ప్రయత్నం 80% సక్సెస్ అయింది. ఇంకా 20% కొంచెం దోషాలు వచ్చాయి. అంచేత శ్లోకంలో దోషాలు రాకుండా ఉండడం కోసం చూసి చదివేసి చివరిలో మళ్ళీ టాస్క్ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మీరు చూడకుండా చదివితే 2 రకాలుగాను మీకు కూడా కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది అనేది నా సూచన. సరే, శ్లోకంలో తడబాటు రావడం అనేది ఏమీ దోషం కాదు. శ్లోకాలు చాలా కఠినమైన శ్లోకాలు, వాటిని ఆ రకంగా మీరు సాధించడం అనేది అభినందనీయం కనుక అదేమీ నేను దోషంగా ఎంచటం లేదు. మొన్నటి పాఠ్యాంశంలో మొత్తం వేదంలో చెప్పబడినటువంటి విధులన్నీ భగవత్ ప్రేరణ అని అనుకున్నాం. ఎలాగా అనేదాన్ని నిత్య విధులు, నైమిత్తిక విధులు, కామ్య విధులు, అలాగే అభిచార శృతులు, వీటన్నిటినీ కూడా మనం ఎలా వివరించుకున్నామో ఆ విషయాన్నంతటినీ కూడా చక్కగా వివరించారు మన పద్మజ. ముందర మనం చెప్పుకున్నటువంటి భాట్టులు, ప్రభాకరులు ఒకరితో ఒకరికి గురువుగా అనిపించడం అనేది కూడా విశేషాంశం. దాన్ని కూడా పరామర్శించారు. దాంట్లో ఇంకొంచెం క్లారిటీ రావాలి అంటే అత్ర తునా ఉక్తం, అత్ర అపినా ఉక్తం అనే చోట ఇంకొంచెం అంటే రాదులేండి, అది కొత్త విషయం కాబట్టి దాన్ని విడవకుండా ఒకసారి జ్ఞాపకం చెయ్యాలనేటటువంటి ప్రయత్నం కూడా
అభినందనీయం. మన పద్మజ గోష్ఠికి కొత్త కాదు, అలాగే ఈ వ్యాసంగానికి కొత్త కాదు. ఎన్నో ఏళ్ల నుంచి పెద్దల యొక్క అనుసరణ చేస్తూ, ముఖ్యంగా గ్రంథ కాలక్షేపం చేస్తూ, గ్రంథాలని అధ్యయనం చేస్తూ, అందులో ఉండేటటువంటి విషయాలని అవగతం చేసుకుంటూ, వీలైనంత వరకు 10 మందికి వాటిని అందించడానికి తగిన అవకాశాన్ని జార విడుచుకోకుండా దాన్ని ఉపయోగించుకుంటూ, ఇంకా 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 శ్రద్ధతోటి, వినయంతోటి అన్వయిస్తూ ఉండేటటువంటి మన పద్మజకి ఇతోధికమైనటువంటి ఆయురారోగ్యాలని భగవంతుడు ఇచ్చి, ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో సంప్రదాయ ప్రవర్తనలో తన వంతు బాధ్యతని ఇంకా ఇంకా సమర్థంగా నిర్వహించాలి అని ప్రార్థన చేస్తూ మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. మొన్న స్థలసాయి స్వామి వారు వేయించేసినప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక బాధ్యతని స్వీకరించాలి అనే దృష్టితోటి పద్మజని స్వాగత వచనాలు పలకమని చెప్పాను. కాకపోతే ఆ స్వాగత వచనాలు ఇంకొక 1-2 నిమిషాలు చెప్పినా పర్వాలేదు. నాకు ఆ రోజు అనిపించింది ఒకటే వాక్యం కాస్త అలా ప్రలాంగడిగా చెప్పినట్టుగా అనిపించింది. అలా కాకుండా స్వాగతం కాబట్టి అంటే దోషరహితంగా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. ఎందుకంటే మళ్ళీ వీడియోలో మనం వింటున్నాం కాబట్టి అందులో ఏ రకమైనటువంటి దోషాలు లేవు. కానీ ప్రారంభం కాబట్టి ఇంకొంచెం ఒక రెండు నిమిషాలు ఇంకా మనం స్వాగతి వాక్యాలు పలికినా ఇంకా అందంగా ఉండేది అని అనిపించింది. ఇవాల్టి మననంలో విషయావగాహనలో ఏ రకమైనటువంటి దోషము లేదు అని అభినందిస్తూ మనం ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. సమయం ఎక్కువైపోతోంది, అందుకని నేను మనవాళ్ళ మామూలు దీని గురించి అవకాశం ఇవ్వలేదు. చివరిలో అవకాశం ఉంటే వాటిని గురించి మనం ప్రస్తావన చేసుకుందాం. ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. హర్తుం తమస్సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్సలభీ భవంతి వేదే కర్త్రాద్యభావాద్ బలవతి నయైస్త్వన్ముఖే నీయమానే తన్మూలత్వేన మానం తదితరదఖిలం జాయతే రంగధామన్ తస్మాత్ సాంఖ్యం సయోగం సపశుపతిమతం కుత్రచిత్ పాంచరాత్రం సర్వత్రైవ ప్రమాణం తదిదమవగతం పంచమాదేవ వేదాత్ సంచస్తేనేశ్వరం త్వాం పురుష పరిషదిన్ యస్య యద్వాన్యపర్యాత్ సాంఖ్యో యోగీ చ కాక్వా ప్రతిఫలనమివైశ్వర్యమోచే కయాచిత్ భిక్షౌ సైవహాసురాజం భవమభిమనుతే రంగరాజాతిరాగాత్ త్వాం త్వామేవాభ్యథాస్త్వం నను పరవిభవ వ్యూహనాట్యం భవిష్ణుం ఇతి మోహనవర్ష్మణా త్వయాపి కథితం బాహ్యమతంతృణాయ మన్యే అథ వైదికవర్మవర్మితానాం మనితాహే కుదృశంకిమీశవర్త్మ సంస్కారం ప్రతి సంచరేషు నిదధత్సర్గేషు తత్స్మారితో రూపన్నామ చ తత్తదర్హ నివహే వ్యాకృత్య రంగాస్పద సుప్తోద్బుద్ధ విరించ పూర్వజనతామధ్యాప్య తత్తద్ధితం శాసన్న స్మృత కర్తృకాన్వహసి యద్వేదాః ప్రమాణం తతః శిక్షాయాం వర్ణ శిక్షా పద సమధిగమో వ్యాక్రియా నిర్వచోభ్యాం ఛందశ్చందశ్చితౌ స్యాత్ గమయతి సమయం జ్యోతిషన్ రంగనాథ కల్పేనుష్ఠానముక్తం యచితగమితయోర్న్యాయమీయమాంసయో స్యాత్ అర్థవ్యక్తి పురాణస్మృతిషు తదనుగా త్వాం విచిన్వంతి వేదాః ఆదౌ వేదాః ప్రమాణం స్మృతిరుపకురుతే సేతిహాసైః పురాణైః న్యాయైః సార్ధం త్వదర్చా విధిముపరి పరీక్షీయతే పూర్వభాగः ఊర్ధ్వో భాగస్త్వదీహా గుణవిభవ పరిజ్ఞాపనైస్త్వత్పదాప్తౌ వేద్యో వేదైశ్చ సర్వైరహమితి భగవన్ స్వేన చ వ్యాచకర్థ క్రియా తత్శక్తిర్వా కిమపి తదపూర్వం పితృసురప్రసాదో వా కర్తుః ఫలదైతి రంగేశ కుదృశః తదిర్చేష్టాపూర్తే ఫలమపి భవత్ప్రీతిజమితి త్రైవృద్ధాస్తత్తద్విధిరపి భవత్ప్రేరణమితి ఆజ్ఞాతే సనిమిత్త నిత్యవిధయః స్వర్గాదికామ్యద్విధిః సోనుజ్ఞాసఠచిత్తశాస్త్రవసతోపాయో అభిచారశ్రుతిః సర్వీయస్య సమస్తశాసితురహో శ్రీరంగ సర్వస్వ
తే రక్షాకూత నివేదిని శృతిరసౌ త్వన్నిత్యశాస్తిస్తతః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. అయిపోతుందిలేండి. కఠినమైనటువంటి భాగం పూర్తి కావస్తోంది. 26 శ్లోకాల దాకా కొంచెం ఈ శాస్త్రీయమైనటువంటి అంశాలు ప్రతిపాదింపబడతాయి. తర్వాత మళ్ళీ గుణవైభవము, అవతార వైభవము, ఇవన్నీ మనకి శరణాగతి, ఇవన్నీ తెలియచెప్పబడుతూ ఉంటాయి. చాలా వరకు మనం దాన్ని యథాశక్తిగా కవర్ చేసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ మళ్ళీ దాన్ని కాస్త మననం చేసుకుంటూ వస్తున్నాం. మననం చేస్తున్న వాళ్ళందరిలోనూ కూడా ఆ రకమైనటువంటి శ్రద్ధ ఉంది. విషయాన్ని వీలున్నంత వరకు స్పష్టంగానే వివరణ చేస్తూ వస్తున్నారు. ఎందుకు ఇంత కష్టమైనది మనం చదువుకోవాలి అన్నదానికి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. కష్టమైన దాన్ని సులభంగా అందించేటటువంటి ప్రయత్నం చేశారు భట్టర్ వారు. అంత సులభంగా ఉన్నదే మనకి కష్టంగా అనిపిస్తోంది. అలాంటప్పుడు మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఎందుకు ఇది చదువుకోవాలి అని అంటే, ఇప్పుడు మనకి ఇది ఇంత కష్టంగా ఉండడానికి కూడా కారణం ఏమిటి అంటే, మనకి పుట్టిన దగ్గర నుంచి రకరకాల సంస్కారాలు చేస్తూ ఉంటారు. అందులో చెవులు కుట్టించటం అనేటటువంటి ఒక సంస్కారం వింటూ ఉంటాం మనం. వేధ అంటారు దాన్ని. కృష్ణుడికి కూడా చెవులు కుట్టిస్తాను రా అని యశోదాభావనతో పెరియాళ్వార్లు పిలవడం అనే ఒక దశకం కూడా మనం పెరియాళ్వార్ తిరుమలలో చూస్తాం. త్వరలోనే మనం చదువుకోబోతున్నాం కూడా గ్రంథం అందుకొని. ఆ రకమైనటువంటి ఒక ఆనందం కూడా మనకి కలగబోతోంది. ఈ చెవులు కుట్టించడం అనేటటువంటి ఈ సంస్కారం దేనికి, ఎందుకు చెవులు కుట్టించాలి అంటే, ఆ చెవులకి ఏవైనా ఆభరణాలు పెట్టుకోవాలి. ముక్కు కుట్టించడం, చెవులు కుట్టించడం ఇదివరకు ఉండేది. ముక్కు కుట్టించడం ఇప్పుడు పోయిందనుకోండి. చెవులే రకరకాలుగా, ఇంకా ఒక కన్నం కాకుండా రకరకాల కన్నాలు కుట్టుకుంటున్నారు. ఏదైనా ఆ చెవి కుట్టించటం అనేది లేతగా ఉన్నప్పుడు, చిన్నతనంలో అయితే సులభంగా అయిపోతుంది. కానీ అప్పుడైనా నొప్పి పుడుతుంది. పిల్లలకి పుట్టుజొత్తులు తీయించి చెవులు కుట్టించేటటువంటి సన్నివేశంలో పిల్లల్ని కాదు, పిల్లలు ఎలాగా ఏడుస్తూ ఉంటారు. ఈ మధ్యనే మా తమ్ముడు మనవడికి కూడా ఆ సంస్కారం చేయించారు. కాబట్టి పిల్లల కంటే ముందర తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ ఒక్క క్షణంలో జరిగేటటువంటి ఆ వేదనని వీళ్ళు తట్టుకోలేక. కానీ అది సులభంగా అయిపోతుంది. ఆ తర్వాత నిరాటంకంగా ఏది కావాలంటే దాన్ని ధరించి తన సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకోవడానికి ఆ అవయవం సంసిద్ధంగా ఉంటుంది మనకి. అదే చెవులు కుట్టించడం అనేది పెద్దయిన తర్వాత కుట్టించారనుకోండి, అప్పుడు చెవి ముదిరిపోతుంది కదా, లేతగా ఉండదు కదా, అప్పుడు నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం కుట్టించుకుంటున్నారు, చెవులంతా కన్నాలు ఎందుకు పెట్టుకుంటున్నారు అంత నొప్పి కూడా భరించి అనేది కుట్టించుకున్న వాళ్ళని అడిగితే అర్థం అవుతుంది. అది స్టైల్ అండి, అది మోడర్న్ అండి, అది అందంగా ఉంటుందండి, రకరకాలు పెట్టుకోవచ్చండి అని. దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఈ కష్టాన్ని భరించటానికి సంసిద్ధంగా ఉంటున్నామా లేదా. చిన్నప్పుడు మనం శాస్త్రం చదివేసుకొని ఉంటే మనకి ఇప్పుడు ఇంత కష్టం ఉండుండేది కాదు. చిన్నప్పుడే శ్రీభాష్యాది గ్రంథాలు చదివేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ శ్రీభాష్యంలో విషయం కదా అని మనం సులభంగానే తెలుసుకున్నాం. చిన్నప్పుడు చదువుకోలేదు మరి, కానీ ఇప్పటికైనా చదువుకున్నామా అంటే ఇప్పుడు చదువుకోలేదు. కానీ భట్టర్ లాంటి వారు ఎలాంటి వారు అంటే, అలాంటి శాస్త్రీయమైనటువంటి గ్రంథాలని అవపోసన పట్టినటువంటి మహానుభావులు. అలాంటి వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు ఆ గ్రంథం గురించినటువంటి ప్రస్తావన చెయ్యకుండా ముందుకి సాగలేరు. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పదలుచుకున్నటువంటి ఏదైతే జగత్కారణభూతమైనటువంటి తత్వమో అది వేద ప్రతిపాద్యమైనది అనే దాన్ని ఇందులో శ్రీభాష్య ప్రక్రియలో మనకి స్థాపిస్తున్నారు భట్టర్ వారు అనమాట. అంచేత సహజంగా మనకు ఉండేటటువంటి ఆ విద్యా వైభవం ఇలాంటి సందర్భాలలో అది బయటికి రాకుండా ఉండదు. అలా అలవోకగా ఆ శ్రీభాష్య ప్రక్రియలో భగవద్ రామానుజులు చేసినటువంటి పరమత నిరాశాన్ని ఇంకా ఇంకా సులభమైనటువంటి పద్ధతిలోనే వీరిస్తున్నారు. ఇప్పుడు మనం దీన్ని కూడా అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం మనకి లేదు కనుక దీన్ని యథాశక్తిగా మనం
అనుసంధానం చేసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఆ వినే విషయాల మీద మరింత అవగాహన మనకి పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ఎలా ఉన్నారు అంటే నాకు అనిపిస్తుంది, ఆ చెవులు కుట్టించుకుంటున్న పిల్లలలా నాకు కనిపిస్తున్నారు. హాయిగా ఆనందంగా పరమాన్నం తిన్నటువంటి అన్నప్రాసనం చేసినప్పుడు పరమాన్నాన్ని రుచులు చూస్తే తాగినటువంటి పరిస్థితి ఏమో శ్రీరంగరాజస్తవం పూర్వశతకం అనుసంధానం చేసుకున్నప్పుడు ఉంది. అది అన్నప్రాసన లాంటిది అనుకుంటే, ఇప్పుడు చెవులు కుట్టించినప్పుడు పిల్లలు ఏడుస్తారు. మీరు ఇంకా ఏడవడం లేదు, మీరు ఇంకా మంచిగానే వింటున్నారు. ఈ శాస్త్రీయమైనటువంటి అంశాలను వినేటప్పుడు కాస్త కష్టంగానే ఉంటుంది. ఈ శ్లోకాలు కూడా చాలా కష్టంగానే ఉన్నాయి. అయినా పాపం మీరు చెవులు కుట్టించుకుంటున్నారు. అదే చురుక్కులు చెమక్కులు అని ఇలాంటివన్నీ మనం పాటలు వింటూ ఉంటాం చూసారా. మన శంకరాచార్య స్వామి వారితో ఏదో పని మీద మాట్లాడినప్పుడు ఎంతవరకు వచ్చింది అన్నారు. ఇలా ఇక్కడ వరకు వచ్చింది స్వామి, ఇంక కొంచెం ఒక 5-6 శ్లోకాలు ఉన్నాయి అంటే తర్వాత చమక్కులు ఉంటాయి లేండి అన్నారు. ఇవన్నీ చురుక్కులు, తర్వాత చమక్కులు ఉంటాయి అని అన్నారు. ఇదంతా ఇలాగే ఉంటుంది అనుకోకండి, తర్వాత ఇంకా మళ్ళీ చక్కటి అనుభవంతో సాగిపోతుంది అని అన్నారు. ఆ ప్రయత్నంలో మనం ఆ సంస్కారం కోసం మొన్న ఒక మాట చెప్పబోతూ స్వామి ఏం చేశారని మనం మర్చిపోయాం. శతకోటి ప్రవిస్తరం గ్రంథావిష్కరణ సందర్భంలో రంగరామానుజాచార్య స్వామి వారు ఒక మాట చెప్పారు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అని. మనం తిండి తినకపోతే ఏమవుతుంది అంటే శరీరం చిక్కిపోతుంది, బలం తగ్గిపోతుంది. తిండి తింటే ఏమవుతుంది, బలం పెరుగుతుంది. మనం తిండి తింటున్నావా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మనని చూస్తే తెలుస్తుంది. బాగా తక్కువ, ఏం తిండి తినడం లేదా అలా చిక్కిపోతున్నావు అంటారు. తిండి తిన్నా చిక్కిపోవడం అంటే చిక్కిపోవడం అనేది దేనికి సూచన అంటే ఆహారాన్ని స్వీకరించకపోవటానికి ఒక సూచనగా మనకి చెప్పబడుతూ ఉంటుంది కదా. అలా అక్కర్లేకుండా ఉంటే బానే ఉంది, చక్కగా ఆరోగ్యంగా ఉన్నావు అని సంతోషిస్తారు. అలాగే మనకి బుద్ధి చిక్కిపోకుండా చూసుకోవాలి. శరీరం చిక్కిపోకుండా, శరీరం నీరసపడకుండా ఎలా ఆహారాన్ని తీసుకుంటున్నామో అలాగే బుద్ధి కూడా చిక్కిపోకుండా చూసుకోవాలి. బుద్ధి కూడా ఇచ్చాడు మనకు భగవంతుడు, శరీరాన్ని ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు. మనం శరీర పోషణని చూసుకుంటున్నాం, అలా కాకుండా బుద్ధిని కూడా పోషించుకోవాలి కదా. బుద్ధిని కూడా పోషించుకోవాలంటే ఏం చేయాలి అంటే బుద్ధికి కూడా ఆహారాన్ని పెట్టాలి. మనం ఎప్పుడూ బుద్ధికి ఆహారాన్ని పెట్టకుండా అలా ముంచేసాం అనుకోండి, అప్పుడేమవుతుంది, బుద్ధి కూడా చిక్కిపోతుంది కదా. అందుకని ఆ బుద్ధిని చిక్కకుండా చేయాలి అంటే బుద్ధిని పెంచేటటువంటి రీతిలో మనం దాన్ని ఆహారాన్ని ఇవ్వాలి. ఆహారం ఏది అంటే ఇదిగో ఈ పాఠ్య శ్రవణము, పాఠ్య పఠనము, చదువు అన్నమాట. ఆ బుద్ధిని వికసింప చేసేటటువంటి ఒక వ్యాసంగమే ఈ వ్యాసంగం. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన బుద్ధి చిక్కిపోకుండా చూసుకుంటున్నాం అన్నమాట. బుద్ధికి కూడా పదును పెట్టేటటువంటి రీతిలో ఇలాంటి శాస్త్రాలని మనం అధ్యయనం చేసేటటువంటి ఒక అవకాశాన్ని పొంది ఉన్నాం. నిన్నటి శ్లోకం వరకు వేదంలో చెప్పినటువంటి విధులన్నీ కూడా భగవత్ ప్రేరణ, భగవద్ ఆజ్ఞారూపములు, కొన్ని అనుజ్ఞారూపములు, కొన్ని వశీకరణ ఉపాయములు అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఒక చిన్న అంశాన్ని మనకు చెప్తారు. అభిచార శృతులు కూడా భగవంతుడు అంటే మూర్ఖత్వం ఉన్న వారిని కూడా తన వైపు మళ్లించుకోవటం కోసం చేసినటువంటి ఒక ఉపాయము అని మనం అనుకున్నాం. మనకి తిరుమంత్రము ద్వయమంత్రము తర్వాత చరమ శ్లోకం వస్తుంది. ఆ చరమ శ్లోక ప్రకరణంలో మనకి చెప్తారు. అక్కడ చరమ శ్లోకంలో ఆయన చెప్పింది ఏమిటి అంటే అన్నీ వదిలే నన్ను పట్టు అని ప్రపత్తి మార్గాన్ని చెప్పాడు. ఈ ప్రపత్తి మార్గాన్ని మొదటే ఎందుకు చెప్పలేదు అని ఒక సందేహం వస్తుంది అక్కడ, అంతే కదా. శ్రేయస్యాన్ నాకు చెప్పు సాధిమాం ప్రపన్నం అని అడిగాడు. ఏది శ్రేయోదాయకమైనదైతే దాన్ని నాకు చెప్పు అని అడిగాడా లేదా? ఎవరు? అర్జునుడు అడిగాడా లేదా? ఇప్పుడు నన్ను మీరు అడిగారు, మాకేది ఉపయోగపడుతుందంటే అది చెప్పండి అని అడిగారు మీరు. అప్పుడు నేను ఏమనుకోవాలి, ఇది ఉపయోగపడుతుంది అని నాకు నమ్మకం ఉన్నప్పుడు, అది అన్నిటికంటే సులభమైనది, దీన్ని చేస్తే చాలు అని నేను అనుకున్నప్పుడు అదే మీకు చెప్పాలి. అలా కాకుండా అనవసరమైన విషయాలన్నీ చెప్పి నాకు వచ్చిన గ్రంథం అంతా చెప్పిన తర్వాత అదంతా వదిలే ఇది పట్టుకో చాలు అని అన్నాం అనుకోండి, ఇదే ముందర చెప్పచ్చు కదా, అదంతా ఎందుకు చెప్పాలి అని అనిపిస్తుంది కదా. అలాగే కర్మజ్ఞానాదులన్నింటినీ ఎందుకు చెప్పాడు, ఇతర ఉపాయాలన్నింటినీ ఎందుకు
చెప్పాడు ఆయన అంటే అర్జునుడి మనస్సుని పరీక్షించటం కోసం, అర్జునుడి యొక్క రుచి దేని మీద ఉంటుంది, దేని ఆయన స్వీకరిస్తాడు అనేదాన్ని, అవా ఇవా అనేదాన్ని తెలుసుకోవడం కోసం అంట. అక్కడైతే ఇది ఉంది. మరి వేదంలో అయితే ఈ మిగిలినటువంటి కర్మోద్యుపాయాలన్నీ ఎందుకు చెప్పబడ్డాయి వేదంలో మాత్రం? ఇవి కూడా దేనికోసం చెప్పబడ్డాయి అనంటే, వేదం కూడా మాతాపితృ సహస్రం కంటే వత్సలతరమైనది కనుక, ఒక బాగా గర్వించినటువంటి అంటే పొగరుబోతు ఆంబోతు ఉందనుకోండి, ఆ పొగరుబోతు ఆంబోతు ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉంటుంది, అన్ని పొలాలలోనూ పంటని ధ్వంసం చేస్తూ ఉంటుంది, దొంగ మేత మేస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని అరికట్టడం కోసం ఏం చేస్తారు, దాని మెడలో ఒక కొయ్యని కడతారు. ముక్కుతాడు వేయడం అని మెడలో ఒక కొయ్యని కట్టడం అని చేస్తూ ఉంటారు. ఇప్పుడు అది అంత వేగంగా వెళ్ళలేదు, ఆ కొయ్యని ఈడ్చుకుంటూ వెళ్ళి వెళ్ళి ఆయాస పడుతూ ఉంటుంది. దానివల్ల దాంట్లో ఉండేటటువంటి పొగరు తగ్గుతుంది అన్నమాట. అక్కడ మనకి శ్రీవచన అదే తిరుమంత్రార్థం సేవించిన వారికి తెలుస్తుంది. కొండి పశువుకు అంటూ ఒక సూత్రం ఉంటుంది అక్కడ మనకి ముముక్షుప్పడిలో. అలా దేనికి అంటే దానికి ఉండేటటువంటి సహజమైనటువంటి ఆ ఉద్ధతిని తగ్గించి సక్రమమైనటువంటి మార్గంలోకి దాన్ని తీసుకొని రావడం కోసం. అలాగే సహజంగా అహంకార మమకారాలతో నిండి ఉండేటటువంటి వాడిలో జ్ఞానం క్రమక్రమంగా కలిగించటం కోసమే ఈ ఉపాయాంతరములు విధింపబడి ఉంటాయి అని అక్కడ కూడా స్పష్టం చేశారు. అలాగే ఇలాంటి ఒక ఉపాయంతో ఆస్తిక్యాన్ని కలిగించటము, దేహాత్మ వివేకాన్ని కలిగించటము, ఈ ఆత్మకి కావలసినది మామూలు లౌకికమైనటువంటి ఫలితాలు కావు అనడము, ఆముష్కమికమైనటువంటి ఫలితాలు అని చెప్పడము, ఇది భగవంతుడికి చెందినదే అన్నంత వరకు తీసుకుని రావడము, నేను స్వతంత్రుడిని కాను అన్నంత వరకు ఆ తర్వాత పరతంత్రుడను అని క్రమక్రమంగా ఆ వికాసం కలుగుతుంది అంటూ ఆ సూత్రం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ. అలాగే ఇక్కడ అభిచార శృతులు కూడా శాస్త్రవశతోపాయ శఠచిత్తానాం అనేదాన్ని మనకి వ్యాఖ్యాతలు తెలియజేస్తారు. బాగుందండి. ఇప్పుడు ఈ చదువుకుపోయేటటువంటి ఈ శ్లోకంలో ఉండే విషయాన్ని ముందుగా మనం తెలుసుకోవడానికి ఇంతవరకు ఆదౌ వేదాహ ప్రమాణం అన్ని శ్లోకం పైనుంచి 3 అంతకు ముందు ఉండేటటువంటి 2 శ్లోకాలని అక్కడ 17వ శ్లోకం దగ్గర నుంచి మనం తీసుకుంటే, వేదాహ ప్రమాణం తతః అందువలన వేదములు ప్రమాణము అన్నారు. ఎందువలన అనేది అందులో చెప్పారు మనకి, సంస్కార రూపములు భగవంతుడు ధరించి ఉంటాడు అని. ఇప్పుడు ఆ వేదములని మనం తెలుసుకోవటానికి సహకరించేవి వేదాంగములు ఉపబృంహణములు అని చెప్పారు దాంట్లో. అయితే ఈ వేదాంగములు ఈ ఉపబృంహణములు కూడా మనకి వేదంలో ఏ భాగాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అనంటే, వేదం 2 భాగాలుగా ఉండి ఉండవచ్చు కానీ వేదమంతా భగవత్పరమైనదే అన్నారు. అక్కడ ఒక సందేహం కలిగింది. ఏమిటా సందేహం అనంటే, కర్మకాండని ఇవికి సహకరిస్తున్నాయా లేక ఒక బ్రహ్మకాండకి సహకరిస్తున్నాయా అంటే, కొన్ని కర్మకాండకి అర్థం చేసుకోవడానికి అర్థ వివరణకి సహకరిస్తున్నాయి అర్థవ్యక్తికి, కొన్ని బ్రహ్మకాండకి అర్థవ్యక్తికి సహకరిస్తున్నాయి. కానీ ఉపబృంహణములు రెండింటికి, ఈ 2 వేరు కాదు, ఒకటే శాస్త్రం అనేది ప్రతిపాదన చేయబడుతుంది. ప్రధానమైన అంశం ఇక్కడ వివాదం అదనమాట, ప్రతిపక్షం అదనమాట. శంకరాద్వైతులు శంకరాచార్యుల స్వామి వారు చెప్పే మాట ఏమిటి అంటే, వారి సిద్ధాంతం ప్రకారంగా బ్రహ్మమీమాంస వేరు, కర్మమీమాంస వేరు. కర్మం చెప్పేటటువంటి వేదశాస్త్రం వేరు, బ్రహ్మని చెప్పేటటువంటి వేదశాస్త్రం వేరు. బ్రహ్మ విచారం చెయ్యటానికి కర్మ విచారం చెయ్యవలసిన అవసరం లేదు అంటారు వారి సిద్ధాంతం ప్రకారంగా. వాళ్ళు అంటారు ఇది వేరు అది వేరు, అది కావాలంటే అది చేసుకోండి, ఇది కావాలంటే ఇది చేసుకోండి అని అంటారు. కానీ భగవద్ రామానుజ సిద్ధాంతం ఏమిటి అంటే, బ్రహ్మ విచారానికి ముందు
కర్మ విచారము చెయ్యవలసినదే అనేది రామానుజుల వారి సిద్ధాంతం. అంటే స్వాధ్యాయో అధ్యేతవ్య, అంటే స్వాధ్యాయాధ్యయనం చెయ్యాలి అని అంటే ఈ భాగాన్నే చెయ్యాలి ఆ భాగాన్నే చెయ్యాలి అని కాదు, అంతా ఒకటే అని ప్రతిపాదన చేస్తారు. ఎందుకు చేయాలి బ్రహ్మ విచారానికి ముందు కర్మ విచారము అంటే ఆ కర్మ విచారం ద్వారా దాంట్లో చెప్పబడినటువంటి ఫలితాలన్నీ కూడా అల్పములు, అస్థిరములు అని తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత స్థిరమైనటువంటి నిత్యమైనటువంటి ఫలితం దేని వల్ల కలుగుతుంది అంటే బ్రహ్మ విచారం చేస్తే స్థిరమైనటువంటి నిత్యమైనటువంటి ఫలితం కలుగుతుంది కనుక అని మీమాంసా శాస్త్ర ఐక్యాన్ని భగవద్ రామానుజులు ప్రతిపాదన చేశారు. ఆ విషయాన్ని ఒక్కొక్క రకంగా భట్టరు వారు మనకి తెలియచేస్తూ వస్తున్నారనమాట. మరి వేదంలో కర్మభాగమా భగవత్ ప్రతిపాదకము లేక బ్రహ్మభాగమా భగవత్ ప్రతిపాదకము అంటే ఆరాధనా రూపంగా అది, ఆరాధ్య విషయ ప్రతిపాదకంగా ఇది అని మనకు ఒక్కొక్క దానికి సమాధానం చెప్తూ వస్తున్నారు కదా. ఉపబ్రహ్మణాలు వేదంలో కర్మకాండక సహకారములు లేక బ్రహ్మకాండక సహకారములు అంటే కొన్ని దానికి కొన్ని దీనికి అంటూ అలా మనకి తెలియజేస్తున్నారు. సరే, ఇక భగవంతుడు వేద ప్రతిపాదితుడైనటువంటి భగవంతుడా కర్మలకి మనకి ఫలితాన్ని ఇచ్చేవాడు లేక కర్మకాండలో చెప్పినటువంటి కర్మల మనకి ఫలితాన్ని ఇస్తాయి అని ఇంకొక సందేహం వస్తే క్రియావా శక్తిర్వా అంటూ భగవంతుడే సకల ఫలప్రదాత, క్రియలకి కానీ క్రియల వల్ల పుట్టినటువంటి అపూర్వానికి కానీ ఫలాన్ని ఇచ్చేటటువంటి శక్తి లేదు అని మనకి తెలియజేశారు. సరే, వేదంలో చాలా విధులు చెప్పబడ్డాయి కదా, ఆ విధులన్నీ భగవత్ ప్రేరణలేనా? అలా అయితే ఇలాంటివి చెప్పచ్చా అని సందేహం కలిగింది. అలా ఎందుకు చెప్పారు అనే దాన్ని అన్ని భగవత్ ప్రేరణ రూపములే అని తర్వాత దాంట్లో మనకి ఒక్కొక్క సందేహాన్ని నివారిస్తూ వస్తున్నారనమాట. ఇప్పుడు ఈ శ్లోకం చెప్పడానికి కారణం ఏమిటి అనంటే నిజమే, క్రియలన్నీ కూడా భగవత్ ప్రేరణలే, భగవంతుడి విధులే ఇవన్నీ అని అంటున్నారు. బాగుంది, కానీ అంతవరకు అనుసంధానం చేద్దాం. శృతి వాక్యాలు అంటే ఉపనిషద్ భాగంలో అన్ని వాక్యములు ప్రమాణము కాదు అంటారు మీమాంస దర్శనానికి చెందినటువంటి వాళ్ళు. ఏవైతే క్రియలని విధిస్తున్నాయో ఆ వాక్యములే ప్రమాణము, అన్ని వాక్యములు ప్రమాణములు కాదు. భగవత్ స్వరూప రూప గుణ చేష్టలని తెలియచేసేటటువంటి వాక్యముల వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనము లేదు, వాటిని మనం ప్రమాణంగా స్వీకరించవలసినటువంటి అవసరం లేదు అనే వాదాన్ని ఈ శ్లోకంలో ఖండిస్తున్నారు అని స్థూలంగా తెలుసుకుంటూ ఇప్పుడు ముందుగా మనం శ్లోకం దగ్గరికి వెళదాం. మొన్నటి శ్లోకంలో శ్రీరంగ సర్వస్వ అని ఒక పదప్రయోగం ఉంది. దానికి పూర్వ శతకంలో 2 శ్లోకాలని పెట్టారు. 2 శ్లోకాలు కరెక్టే. 2 శ్లోకాలు ఏవి అంటే ఒకటి 70వ శ్లోకం శ్రీరంగ సర్వం సహ అని మొన్న అనుకున్నాం. ఇంకొకటి మలయజ శశిలిప్తం అని పెట్టారు. నేను కాదేమో అని అన్నాను, కానీ అవును, శ్రీరంగ సర్వం రంగ సర్వం సహోరహ, అక్కడ రంగ సర్వం సహుడు అని ఒక పదం ఉంది, ఇక్కడ శ్రీరంగ సర్వం సహ అనేటటువంటి పదం ఉంది. సర్వీయస్య సమస్త శాసితు అని అందరి హితాన్ని కోరేవాడు, అందరికీ తమ సొత్తు అనిపించేటట్లుగా శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి పరమాత్మ అని అక్కడ అద్భుతమైనటువంటి విశేషణాలతో స్వామి యొక్క వైభవాన్ని మనకి తెలియజేశారు. అందుకే అందరి కోసము ఆయన తన ఆజ్ఞని అనుజ్ఞారూపంగా ఉపాయ రూపంగా అందరికీ హితాన్ని కలిగిస్తున్నాడు అన్నారు వెనకటి శ్లోకంలో. ఇప్పుడు ఈ శ్లోకంలో శ్లోకానుసంధానం చేసుకుందాం. అత్రాస్తే నిధిరితివత్ పుమర్థభూతే సిద్ధార్థ అపి గుణ రూప వృత్త వాదాః రంగేశ త్వయి సకలాః సమన్వయంతే నోపాసా ఫల విధిభిః విశేష యేషాం. అమ్మయ్య, చిన్న శ్లోకం వచ్చింది అని కొంచెం ఊపిరి పీల్చుకుందాం.
కానీ శ్లోకం చిన్నదైన విషయం ఇందులో కఠినమైన విషయమే. మళ్ళీ ఒకసారి శ్లోకం. అత్రాస్తే నిధిరితివత్ పుమర్థభూతే సిద్ధార్థా అపి గుణరూపవృత్తవాదాః రంగేశ త్వయి సకలాః సమన్వయంతే నోపాసా ఫలవిధిభిః విశేష ఏషాం. ఇందులో క్రియాపదం, ఇందులో విషయ ప్రతిపాదన దేని గురించి జరుగుతోంది అంటే శృతిలో చెప్పబడినటువంటి వాక్యములు. శృతి వాక్యములు అంటే ఉపనిషద్భాగము అని అర్థం అన్నమాట. ఉపనిషద్భాగం వేరు, అలాగే ముందు ఉండేటటువంటి 4 భాగాలుగా చేశారు. ఉపనిషద్భాగాన్ని ఉత్తర మీమాంస అని అంటారు. ముందు ఉండేటటువంటి 3ంటిని పూర్వమీమాంస అని అంటారు అని అనుకున్నాం కదా మనం. ఆ ముందు ఉండేటటువంటి 3 భాగాలు ఏమనుకున్నాము? ఎవరైనా పెట్టగలిగితే పెట్టండి. 4 భాగాలుగా ఉంటుంది వేదం. ఆ చివరి భాగం, అందుకే వేదాంతం అంటుంది ఉపనిషద్ భాగము అని అంటారు అని అనుకున్నా. ముందరున్నవి 3 భాగాలు అని మొన్న ఒకసారి మనం చెప్పుకున్నాం. గుర్తుంటే పెట్టండి, చెప్పండి, లేకపోతే తర్వాత మనం అనుసంధానం చేసుకుందాం. ఒకటి ఆన్సర్ వచ్చింది సంహిత అని. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు అని 4 ఉన్నాయి అని అనుకున్నాం. అందులో ఆ ముందు 3 కూడా పూర్వభాగము, పూర్వమీమాంస అని చెప్పబడుతుంది అని అనుకున్నాం. ఇప్పుడు వేద భాగము, ఉపనిషద్ భాగము, వేదాంతమని చెప్పబడేది ఏదైతే ఉందో, ఇప్పుడు ముందు క్రియాపద కర్మకాండంతా మనకి పూర్వమీమాంసలో చెప్పబడుతుంది కదా, అవి విధివాక్యాలుగానే ఎలాగా ఉంటాయి. ఉపనిషద్ భాగంలో ఉండేటటువంటి వాక్యాలే కొన్ని విధివాక్యాలుగాను ఉంటాయి, కొన్ని గుణ, రూప, వృత్త, ప్రతిపాదకాలుగాను ఉంటాయి. పూర్వమీమాంసకులు ఏమంటారు అంటే ఆ వాక్యాలతో ఏమీ ప్రయోజనం లేదు, దానివల్ల ఏమీ వ్యుత్పత్తి అర్థబోధ జరగదు, విధివాక్యాలు ఫల ప్రతిపాదకాలు అయినటువంటి వాక్యాలే ప్రమాణాలు, మిగిలినవి ప్రమాణాలు కావు అంటారు. ముందు ప్రతిపదార్థం చెప్పుకుందాం, తర్వాత వివరణ చేస్తాను. ఇందులో క్రియాపదం సమన్వయంతే అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం. ఈ సమన్వయిస్తున్నాయి అని అర్థం అన్నమాట. ఈ సమన్వయంతే అనే పదం ఇందులో వాడడం వల్ల దేం తెలుస్తోంది అంటే శ్రీభాష్యంలో ఉండేటటువంటి ఒక అధికరణంలో చెప్పబడినటువంటి అంశం ఈ పదం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ అధికరణము సమన్వయాధికరణము అని మనం చాలా మంచిగా ప్రాక్టీస్ చేసాము. శ్రీరంగ రాజస్తవం పూర్వశతకం, అందులో మనం చేసినటువంటి ఒక భాగం ఏది అంటే, ఎలాంటి అభ్యాసం మనం చేసాము అంటే, ఏ శ్లోకాలు సాక్షాత్తుగా శృతి వాక్యాలలో ఉండేటటువంటి పదప్రయోగంతో చెయ్యబడ్డాయి అని ఒక ఎక్సర్సైజ్ కూడా మనం చేసాం. మీకు గుర్తుందో లేదో, అంటే ఉపనిషద్ వాక్యంలో ఉండే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యంలో ఉండేటటువంటి పదప్రయోగంతో కొన్ని శ్లోకాలు మనకి భట్టర్ వారు అక్కడ అందించారు. అప్పుడైతే తద్విష్ణో పదం అనేటటువంటి ఒక శ్లోకం ఉదాహరణకి చెప్తున్నాను, మీరు చాలా చేశారు, గుర్తుకొస్తాయి కూడా, మనకేం పర్వాలేదు. అప్పుడు దాన్ని బట్టి ఓహో ఈ ఉపనిషద్ వాక్యార్థం అన్నమాట ఇందులో చెప్పబడుతోంది అని మనం గుర్తించేవాళ్ళం. చాలా బాగా చేశారు, చాలా పర్ఫెక్ట్ గా చేశారు. చెయ్యాలనుకుంటే ఏదైనా మనం సాధించగలుగుతాం శ్రద్ధ ఉంటే అనడానికి అదే. చాలా క్లిష్టమైన విషయాలను కూడా మనం చక్కగా కేటగరైజ్ చేసుకుని అనుసంధానం చేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఇందులో ఈ అధికరణంలో అంశం చెప్పబడుతోంది అని ఎలా మనం తెలుసుకుంటాము అంటే, సమన్వయంతే అనేటటువంటి పదప్రయోగం ఉంది చూసారా, దీన్ని బట్టి శ్రీభాష్యంలో సమన్వయాధికరణంలో చెప్పబడినటువంటి అంశమే ఇక్కడ మనకి మళ్ళీ తెలియచేయబడుతోంది అనేదాన్ని చెప్తున్నారు. అంటే ఈ పూర్వమీమాంసకుల యొక్క పక్షాన్ని నిరాశం చేసి శ్రీభాష్యంలో ఏ అధికరణంలో సిద్ధాంతీకరించారు అంటే సమన్వయాధికరణంలో. అందుకే తత్తు సమన్వయాత్ అని సూత్రం అన్నమాట.
2 అధికరణాలలో దీని గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది, జిజ్ఞాసాధికరణము, సమన్వయాధికరణము. కానీ ఇందులో మనం గుర్తించవలసింది ఏమిటి అంటే సమన్వయాధికరణంలో చెప్పబడినటువంటి రీతిలోనే ఇక్కడ కూడా చెప్పబడుతుంది. వెరీ గుడ్ అమ్మా, శ్లోకాలు పెడుతున్నారు. పరేణ నాకం అని, అమతం మతం, ఇవన్నీ వేదవాక్యాలని ఉపనిషద్వాక్యాలని పొందిక చేస్తూ ఆ వాక్యాలతో పొందికగా కూర్చబడినటువంటి శ్లోకాలు. ఇక్కడ మనం అలాగే శ్రీభాష్యంలో అధికరణం పేర్లు మనకి తెలియవు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం అన్నమాట. క్రియాపదం అనుకుంటున్నాం కనుక సమ్యక్ అన్వయంతే, మంచిగా అన్వయిస్తున్నాయి. ఆ మంచిగా అన్వయించడం అంటే ఏమిటి అనే దాన్ని తర్వాత మనం వివరణ చేసుకుందాం. ఇది ప్రధానమైనటువంటి క్రియ. అలాగే ఇంకొకటి ఆస్తే అనేటటువంటి పదం. అత్ర ఆస్తే నిధి, అత్ర నిధి అస్తి, ఆస్తే అనేది కూడా క్రియాపదం, ఉంది అని అర్థం అన్నమాట. ఇక మిగిలినవన్నీ కూడా పెద్దగా క్రియాపదాలుగా అనుకోక్కర్లేదు. ఇక సంబోధనార్థకమైనటువంటి పదం రంగేశ, స్పష్టంగానే ఉంది. ఇది మూడోసారి రిపీట్ అవుతోంది అనుకుంటాను. రెండు శ్లోకాల్లో ఇంతకు ముందు వచ్చింది, ఇది మళ్ళీ ఈ శ్లోకంలో రంగేశ అనేది సంబోధనార్థకమైనటువంటి పదంగా వస్తోందన్నమాట. ఇప్పుడు మామూలుగా ప్రతిపదార్థం చెప్తాను చూడండి. అత్ర ఆస్తే నిధి అని 3 పదాలు అక్కడ తీసుకుందాం. నిధి, నిధి, అత్ర ఇక్కడ, ఆస్తే ఉన్నది, ఇతివత్ అనే వాక్యం వలనే అని అర్థం. మీకు ఏం అర్థం కాదు కానీ ప్రతిపదార్థం గుర్తుపెట్టుకోండి. ఒక వాక్యం చెప్తున్నారు, ఏమిటా వాక్యం? అత్ర ఆస్తే నిధి. దాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి? నిధి అత్ర అస్తి అని, ఇక్కడ నిధి ఉన్నది, ఇతివత్ అనే వాక్యంలాగే పుమర్థభూతే త్వయి, నువ్వు పరమ పురుషార్థభూతుడివి, అటువంటి నీయందు సిద్ధార్థ అపి, సిద్ధ పరవాక్యములు, సిద్ధమైన అర్థము కలిగినవి అపి అయినప్పటికీ, గుణ రూప వృత్త వాదాహ, నీ గుణములను తెలియచేసేవి, రూపమును తెలియచేసేవి, వృత్తమును అంటే చేష్టలను తెలియచేసేవి అయినటువంటి వాదాహ ఉపనిషద్భాగములు, ఉపనిషద్వాక్యములు, వేదవాక్యములు త్వయి నీయందు, నువ్వెలాంటి వాడివి? పుమర్థభూతే త్వయి, పరమ పురుషార్థభూతుడవైనటువంటి నీయందు సకలాహ వాదాహ, ఈ గుణ రూప వృత్తములను తెలియచేసేటటువంటి వాక్యములు అన్నీ కూడా సమన్వయంతే, సమ్యక్ అన్వయంతే, చక్కగా అన్వయిస్తున్నాయి, పొసగుతున్నాయి అని ఇచ్చారు. ఆ పొసగడం అని అంటారు, నాకు వాళ్ళకి పొసగదండి అంటారు. అంటే అది అసలు కూడదనమాట. కానీ ఇక్కడ ఈ వాక్యాలన్నీ దేంట్లో సమన్వయిస్తున్నాయి అంటే ఆ పరబ్రహ్మ తత్వమునందు సమన్వయిస్తున్నాయి. గుడ్. అంచేత ఈ వాక్యములు న ఉపాసాఫల విధిభిః విశేష ఏషాం, ఏషాం వీటికి, వేటికి? గుణ రూప వృత్త వాదములకు. అంటే గుణ రూప వృత్తములను, రూపం అంటే ఇక్కడ స్వరూపము రూపము రెండింటినీ చెప్పుకోవాలి. వీటికి ఉపాసఫల విధిభిః, ఉపాసన విధిని చెప్పేటటువంటి వాక్యాలతోటి, ఫల ప్రతిపాదకములైనటువంటి వాక్యాలతోటి నా విశేష, ప్రత్యేకత ఏమీ లేదు అంటున్నారు. అంటే ఆ వాక్యాలు ఎలాగైతే ప్రమాణములు అవుతున్నాయో ఈ వాక్యములు కూడా అలాగే ప్రమాణములు అవుతున్నాయి అని అర్థం అన్నమాట. ఇప్పుడు మరొక్కసారి ప్రతిపదార్థం చెప్తాను, తర్వాత వివరిస్తే మీకు గుర్తుంటుంది. ఒక వాక్యాన్ని చెప్పారు, ఏమిటా వాక్యము? ఇక్కడ నిధి ఉన్నది అని, అత్రాస్తే నిధి ఇతివత్ అనే వాక్యములాగే అంటున్నారు. ఆ వాక్యములాగే ఈ వాక్యములు కూడా సిద్ధపర వాక్యములైనటువంటి గుణరూప వృత్త వాదములు కూడా, అంటే అలాంటి వేదవాక్యములు కూడా నీయందు బాగా సమన్వయిస్తున్నాయి. ఆ వాక్యములు ఎలాంటివి, ఎంత ప్రమాణములు అనంటే నీ ఉపాసనా విధిని తెలియచేసేటటువంటి వాక్యములు, తద్వారా వచ్చేటటువంటి ఫలమును తెలియచేసేటటువంటి వాక్యములు ఎలా అయితే ప్రమాణములో అలాగే ప్రమాణములు అని
ఇందులో చెప్పబడుతున్నాయి. ఒక్క ముక్క కూడా మనకి విషయం అంటే పదాలు అర్థమైనాయి, ప్రతిపదార్థం అర్థమైంది, ఏం చెప్తున్నారు అనేది మాత్రము అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి మనం పుస్తకం పక్కన పెట్టి జాగ్రత్తగా శబ్దము, అర్థము, శబ్ద సముదాయము, వాక్యము, ఆ వాక్య వ్యవహారం దేన్ని తెలియచేస్తుంది, ఆ ఎటువంటి వాక్యములు ప్రయోజనకరములు, ఎటువంటి వాక్యములు మనకి ప్రమాణములు కాదు అనేదాన్ని లౌకికంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం ముందు చేద్దాం. ఒక శబ్దానికి అర్థబోధ కలగాలి. మొదట మనకి ఏమీ తెలియదు అనుకుందాం. ఇది ఎలాంటి సన్నివేశం అంటే మనకి న్యూస్ లో ఇదివరకైతే బాగా ఉండేది, ఇప్పటికీ వస్తున్నాయి, బధిరులకు వార్తలు అని వచ్చేది. చెవిటి వాళ్ళ కోసం ఒక వార్తా ప్రసారం జరుగుతూ ఉండేది. మామూలు మనలాంటి వాళ్ళందరికీ అయితే వార్తలు వాళ్ళు చదువుతూ ఉంటే మనం వింటూ ఉంటాము. వాళ్ళు చదువుతున్నారంటే ఏమిటి, శబ్దాలే కదా, శబ్ద సముదాయమే కదా వాక్యం అవుతుంది. వాళ్ళు అలా ఒక్కొక్క వాక్యాలు చదువుతూ ఉంటే అందులో ఉండేటటువంటి శబ్దాలు మనకి అర్థమవుతూ ఉంటే వినబడుతూ ఉంటుంది. కాబట్టి తద్వారా మనం ఆ విషయాన్ని గ్రహించుకుంటాం, ఆ జ్ఞానం మనకి కలుగుతుంది. మరి వినగలిగేటటువంటి శక్తి లేనటువంటి చెమటి వాళ్ళకు కూడా విషయబోధ కలగాలి, అర్థ జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం, ఆ వ్యుత్పత్తి కలిగించేటటువంటి తీరు ఏదవుతుంది అంటే అప్పుడు వాళ్ళు చదవరు. అప్పుడు పక్కన ఒకతను చదువుతూ ఉంటే ఇంకొక ఆ వ్యక్తి దాన్ని సంజ్ఞల ద్వారా చూపిస్తూ ఉంటే దాన్ని ఆ బధిరులు గ్రహించేటటువంటి ఒక సన్నివేశాన్ని మనం చూసామా లేదా, గుర్తుపెట్టుకుందాం ఒకసారి. అలాగే మూగవాళ్ళు ఉంటారు. వాళ్ళకి నోట్లోంచి ధ్వని వస్తుంది కానీ అర్థవంతమైనటువంటి ధ్వని కాదు కదా. ఇప్పుడు ఆ మూగవాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా వాళ్ళు ఎలా చెప్తారు అంటే ఏవో రకరకాలైనటువంటి సంజ్ఞల ద్వారా వాళ్ళు విషయాన్ని మనకి తెలియచేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. చేష్టల ద్వారా మనకి విషయం తెలియచేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఒక శబ్దానికి కానీ ఒక వాక్యానికి కానీ ప్రామాణ్యం కలగాలి అంటే అది అర్థబోధని కలిగించేది కావాలి. ఆ వాక్యాన్ని దాని వల్ల కలిగినటువంటి జ్ఞానం మనకి ప్రవృత్తిని కానీ నివృత్తిని కానీ కలిగించేది కావాలి అనేది శాస్త్రం అన్నమాట. దీనికి అసలు ఏమీ తెలియదు, ఒక ఆయనకి ఏమీ తెలియదు అనుకోండి. మనకు మొదటంటే దీనికి ఇదర్థం దీనికి ఇదర్థం అని ఎలా తెలిసింది, ఫస్ట్ ఎవరు రాశారు, దేన్ని ఎలా కనుక్కోవాలి అనేది మనకి తెలియదు. అది తెలుసుకోవాలి అంటే ఉండేటటువంటి ఒక సోర్స్ ఏది అని అంటే ఏమీ తెలియని వాడు ఒక ఆయన చూస్తున్నాడు. ఓ పెద్ద ఆయన ఉన్నాడు, ఓ పిల్లవాడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏమని, ఈ పెద్ద ఆయన ఆ పిల్లవాడికి చెప్తున్నాడు, గోవుని తీసుకురా అన్నాడు. అంటే ఆ పిల్లవాడు వెళ్ళి ఆవుని పట్టుకొని వచ్చాడు. చూస్తున్నాడు ఒక ఆయన, ఈయనకి గోవు అంటే ఏమిటో తెలియదు, తీసుకురావడం అంటే ఏమిటో తెలియదు. కానీ ఈయన ఏదో ఒక మాట అన్నాడు, ఆయన ఒక పని చేశాడు. సో ఈయన అన్నటువంటి ఈ వాక్యానికి, ఈ మాటలకి అదనమాట అర్థం అని అంతవరకు అర్థమైంది ఆయనకి, అంతే. కానీ అందులో గోవు అంటే ఇదిగో ఇది, తీసుకురావడము అంటే ఇదిగో ఇది అనేటటువంటి తేడా తెలియలేదు. గోవుని తీసుకొచ్చేసాడు, గోవుని తీసుకురా అన్నాడు. ఇందులో రెండు పదాలు ఉన్నాయి. తీసుకురావడం అంటే అర్థం కావాలి, గోవు అంటే అర్థం కావాలి. ఇప్పుడు చూశాడు ఆయన, చూస్తే ఓ పని జరిగింది, దాన్ని బట్టి ఓహో ఈయన చెప్పిన మాటలకి ఇదన్నమాట అర్థం అని తెలిసింది. కానీ అందులో గోవు అంటే దేన్ని చెప్తోంది, తీసుకురా అనే శబ్దం దేన్ని చెప్తోంది అనేటటువంటి వివేకం కలగలేదు. ఇప్పుడు అదే పెద్ద అయినా ఇంకొక మాట చెప్పాడు, గోవుని కట్టి గుర్రాన్ని తీసుకురా అన్నాడు. ఇప్పుడు ఆ గోవుని అక్కడ కట్టేసి వేరే మళ్ళీ గుర్రాన్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు తీసుకురావడం అనేటటువంటి పదానికి, అనే శబ్దానికి అర్థబోధ ఓహో ఇదన్నమాట అని తెలిసిందనమాట. ఇలాగే కలుగుతుంది ఎప్పుడైనా శబ్దానికి అర్థబోధకత్వం వ్యవహారం వల్ల కలుగుతుంది. అది వ్యుత్పత్తిని అంటే జ్ఞానాన్ని కలిగించేది కావాలి. ఆ వ్యవహారం లేకపోతే జ్ఞానం కలగదు. అంచేత ఏదైనా సరే
ప్రవృత్తిని నివృత్తిని చెప్పేదైతేనే ప్రమాణమైనటువంటి వాక్యంగా తీసుకోవాలి. అలా కాకుండా మామూలుగా ఆల్రెడీ ఉన్నటువంటి వస్తువులని గురించి చెప్పేటటువంటి వాక్యం అయితే దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు అంటారు. అందుకే వాక్యాలు క్రియాపరములు, సిద్ధపరములు అని రెండు రకాలుగా ఉంటాయి. కార్యపర వాక్యాలు, సిద్ధపర వాక్యాలు అని రెండు రకాలుగా ఉంటాయి అంటారు. ఇంకా మనకి చెప్పుకోవాలి అంటే అయితే వాక్యార్థ బోధ ఈ రకంగానే కలుగుతుందా, ఇంకే రకంగానూ కలగదా? మరి మనం ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ఎలా తెలుసుకున్నాం మనం? ఈ ఒక్క ప్రక్రియ వల్ల, అంటే ఆ బధిరుల పాత్రలు చెప్పినట్లుగా వాళ్ళు చేసేటటువంటి సంజ్ఞలని పట్టి ఏమీ తెలియని వాడు తెలుసుకున్నట్లుగానే మనం శబ్దాలకు అర్థాలను తెలుసుకోవాలా? మరొక ప్రక్రియ ఏదీ లేదా అంటూ ఆ పూర్వపక్షాన్ని ఖండిస్తారనమాట. తల్లి ఉంది, పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి తల్లి ఎత్తుకొని, పిల్లవాడికి ఏమీ తెలియదు కదా, మనలాగే ఇప్పుడు శాస్త్రం మనకి ఏమీ తెలియనట్లుగా వాడికి అసలు ఇది శబ్దము, ఇది అర్థము, ఇది వస్తువు, ఇది కాదు అనే విషయం ఏమీ తెలియదు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఇదిగో నాన్న, ఇదిగో అమ్మ, ఇదిగో మావయ్య అని ఆ వేలు పెట్టి ఆ వ్యక్తిని చూపిస్తూ మావయ్య, అత్త, నాన్న, తాత ఇలా చూపిస్తూ ఉంటారు. ఈ పిల్లవాడికి మొదట అవేమీ తెలియవు. వాడు మావయ్యని కానీ వాడు మరొకటి కానీ తెలియదు. కానీ పదే 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 తల్లిదండ్రులు అలా వేలు చూపించి ఇదిగో ఈ సంబంధం, ఇదిగో ఈ సంబంధం, ఇదిగో ఈ సంబంధం అని ఆ పదం అనడం వల్ల అప్పుడు ఆ పదానికి ఇది అర్థము అనేటటువంటి జ్ఞానం వాడిలో కలుగుతుంది. సంబంధాలే అక్కర్లేదు, చందమామ రావే అని తల్లి పిలుస్తూ ఉంటుంది. ఏది చందమామ అంటే 10 సార్లు ఆ చందమామ వైపు ఇలా చూపిస్తూ ఉంటుంది. చందమామ, అదిగో చందమామ, అదిగో చందమామ, అదిగో చెట్టు, అదిగో పక్షి, ఇదిగో పేచిలక. అంతెందుకు మనం పిల్లల్ని ఆడిస్తాం కదా, నీ కళ్ళేవమ్మా అని అడుగుతాం. అంటే వాడికి కళ్ళు ముక్కు అంటే మొదటి నుంచి అర్థం తెలిసేంటి? కళ్ళు ఈజ్ ఈక్వల్ టు ఇదిగో ఈ అవయవము, ముక్కు ఈజ్ ఈక్వల్ టు ఈ అవయవము అని ఆ పిల్లడికి ఏం తెలియదు కదా. కానీ తల్లి ఏం చేస్తుంది? నీ కళ్ళేవమ్మా, నీ కళ్ళేవమ్మా అంటుంది. అంటే ఈ అవయవాన్ని ఇలా చూపిస్తూ నీ కళ్ళేవి అని అడుగుతూ ఉంటుంది, నీ ముక్కేది అని అడుగుతూ ఉంటుంది. అలా 10 సార్లు వేలు పెట్టి చూపించి ఒక వస్తువుని ఇది 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 అని అంటూ ఉంటే ఆ వినేటటువంటి పిల్లవాడికి కూడా అప్పుడు ఆ శబ్దబోధ, శబ్దం వల్ల ఆ అర్థబోధ కలుగుతోందా లేదా, ఆ జ్ఞానం కలుగుతోందా లేదా? అసలు వీటికి కళ్ళని ఎవరు పేరు పెట్టారు? దీన్ని ముక్కనే ఎందుకనాలి, దీన్ని నోరనే ఎందుకనాలి, ఫస్ట్ ఎవరు పేరు పెట్టారు అంటే అదంతే, అది సిద్ధపర వాక్యాలు అంటారు వాటిని. అంటే ఆల్రెడీ వాటిని మనం ఏమీ తయారు చేయక్కర్లేదు, దానికి అది అర్థము. శబ్దము స్వతహాగా స్వాభావికంగా అర్థబోధని కలిగి అయి ఉంటుంది. ఆ అర్థబోధని కలిగించటానికి కేవలం ఒక పద్ధతి కాదు, అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి అని మొదట చెప్తారు. నిజమే, కానీ దానివల్ల ఏమిటి లాభం అండి? ప్రవృత్తి నివృత్తి ఉండాలి కదా. ఇప్పుడు మనం దేనిలోనైనా ప్రవర్తిస్తున్నాము అంటే ఇష్టప్రాప్తి కలుగుతుంది. మనం దేని నుంచైనా వెనక్కి తగ్గుతున్నాము అంటే అనిష్ట నివృత్తి ఏర్పడుతుంది. దాన్నే పురుషార్థము అంటారనమాట. ఏ పనైనా సరే ఈ పని చెయ్యి అని చెప్తే అలా చేయించి ప్రవృత్తిని కలిగించేది ప్రమాణం, నివృత్తిని కలిగించేది ప్రమాణం. అలా కాకుండా ఉన్న వాక్యాలు ప్రమాణాలు కావు. అందుకే యజ్ఞయాగాది విధులని చెయ్యండి, ఈ పని మానండి అని మనకి కొన్ని విధులని తెలియచేసేటటువంటి వాక్యాలు, కొన్ని నిషేధ వాక్యాలు ఉంటాయి. అవి ప్రమాణాలు, వాటి వల్ల మనకి పురుషార్థ లాభం కలుగుతుంది. అంతేకాని ఇది కొండ అని అన్నాం అనుకోండి, అయితే ఇది కొండ అంటే ఏమిటి, మాకు దానివల్ల ప్రయోజనం ఏమిటి? అది కొండ అయితేనేమిటి, కొండ కాకపోతే ఏమిటి, దాన్ని తెలుసుకోవడం వల్ల మాకేమిటి ప్రయోజనం అని మనం అనుకుంటున్నాం. అంచేత అలాంటి వాక్యాలను మనం ఏమీ పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేదే అని ఇది కొండ అన్నట్టుగానే భగవంతుని యొక్క స్వరూప రూప గుణ చేష్టలని తెలియచేసే వాక్యాల వల్ల ఏమీ ప్రయోజనం లేదు, తెలుసుకుని ఏం చేస్తాము అంటారు. ఆ స్వరూప రూప గుణ వాక్యాలని ఏవి అలాంటి వాక్యాలు అని అంటే ఇదిగో ముందట చాలా చెప్పారు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ఒక వేదవాక్యం ఉంది. బ్రహ్మ విచారం చేస్తారు. అది ఎలాంటి వాక్యము అంటే ఇది కొండ,
ఇది పక్షి, ఇది గరిట, ఇది గిన్నె, అలాంటివి అన్నమాట. అవి సిద్ధపర వాక్యాలు. తెలుసుకుని ఏం చేస్తాం? అయితే అవ్వచ్చుగాక, సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అయి ఉండొచ్చుగాక. ఏమిటైతే ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు దానివల్ల ఏం ప్రయోజనం కలుగుతోంది అంచేత ఆ వాక్యాలు తెలుసుకోక్కర్లేదు, బ్రహ్మ విచారం మనం చెయ్యక్కర్లేదు. అలాంటి వాక్యాలు మనకి ప్రమాణాలు కాదు. ఇంకా మీరు చెప్పారు కొన్ని వాక్యాలు ఉన్నాయి, ధ్యాయీత, యజేత, ఉపాసీత, ఇలాంటి వాక్యాలు ఉన్నాయి. ఇవి ఒక కార్యాన్ని విధిస్తున్నాయి కాబట్టి, కార్యపర వాక్యాలు కాబట్టి అవి ఉపయోగం. కానీ ఇలాంటి వాటి వల్ల ఏమిటి ఉపయోగము? ఇవి ప్రమాణములుగా మనం అంగీకరించక్కర్లేదు అంటారు. ఇప్పుడు ఇక్కడ పేజీ నెంబర్ 250 దగ్గర చూడండి మీరు. పేజీ నెంబర్ 250. అందులో ఉపనిషత్తులలో భగవంతుని యొక్క గుణ ప్రకాశకం, గుణ ప్రతిపాదకములు, రూప ప్రతిపాదకములు, క్రియా ప్రతిపాదకములు అయినటువంటి కొన్ని వేద వాక్యాలని లిస్ట్ అవుట్ చేస్తున్నారు. అందులో భగవంతుని యొక్క కళ్యాణ గుణ ప్రతిపాదకములైనటువంటి వాక్యములు ఏవి అంటే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని. ఇక్కడ గుణములు అనంటే స్వరూప నిరూపకములు, నిరూపిత స్వరూప ధర్మాన్ని తెలియచేసినవి, అన్ని రకాలైనటువంటి గుణాలు వస్తాయన్నమాట. అలాగే ఆనందో బ్రహ్మ, రసో వై సహా, ఇలాంటి వాక్యాలు ఏం చేస్తాండి? దానివల్ల మనకేం కలుగుతోందండి? ప్రయోజనం లేనప్పుడు ప్రామాణ్యం ఎలా సిద్ధిస్తుందండి అని ఈ గుణవాక్యాలేవి కూడా ప్రమాణములు కావు అంటారు వాళ్ళు. అలాగే సర్వజ్ఞ సర్వవిత్, ఇవన్నీ గుణవాదాలు. అలాగే పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే, ఇలా సత్యకామ, సత్య సంకల్ప అని. ఇక రూప ప్రతిపాదకములైనటువంటి వాక్యాలు వేదాల్లో ఉన్నాయి. ఏషో అంతరాదిత్యే హిరణ్మయ పురుష దృశ్యతే, ఇది ఎన్నోసార్లు విన్నాం. మొత్తం అంతా ఆప్రణకాత్ సువర్ణ అని. ఏమిటైతే దానివల్ల ఏం ప్రయోజనం, ఏం చెయ్యమని చెప్తోంది, ఏం వస్తుందని చెప్తోంది అంచేత దానికి ప్రామాణ్యం లేదు అని అంటారు. అలాగే ప్రజాపతిర కామయత, ప్రజాసృజేయేతి, ఇవి చేష్టలని చెప్పేదనమాట. ఇలాగా గుణ, రూప, వృత్త వాదములు ఏవి కూడా ప్రమాణములు కాదు. వాటిని విచారించవలసినటువంటి అవసరం లేదు. అవి మనకి ప్రవృత్తిని కాని నివృత్తిని కాని చెప్పటం లేదు. ప్రవృత్తి వల్ల ఇష్టప్రాప్తి కలుగుతుంది, నివృత్తి వల్ల అనిష్ట నివృత్తి రూపమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. మరి వీటి వల్ల అలాంటిది కలగడం లేదు కాబట్టి వీటికి ప్రామాణ్యాన్ని అంగీకరించక్కర్లేదు అనే వాదాన్ని పట్టుకొని కాదు. ఇవి కూడా ఉపాసనా విధి వాక్యాలు ఎలాంటివో, ఫలాన్ని తెలియచేసే వాక్యాలు ఎలాంటివో అలాగే ఇవి కూడా స్వతహా ప్రమాణములు అని నిర్ధారిస్తున్నారు. స్వతహా ప్రమాణములు ఎలా అవుతున్నాయి అంటే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. స్వరూపపర వాక్యములు అని అంటారు. ఇప్పుడు ఇది తీసుకురా, ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఈ ఫలితం వస్తుంది అని చెప్పేటటువంటి వాక్యాలు మాత్రమే కాదు, కొన్ని ఉన్న విషయాన్ని చెప్పినా దానివల్ల కూడా ప్రయోజనం ఉంది, అవి కూడా ప్రయోజనాన్ని అనుసరించినవే అయి ఉంటాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. అత్ర అస్తే నిధి, ఇక్కడ నిధి ఉంది అని అన్నారు. ఇక్కడ నిధి ఉంది అయితే అని అంటామా మనం? ఇక్కడ నిధి ఉంది అంటే అవునా నిధి ఉందా, అబ్బా ఎంత అదృష్టం అని ఒక రకమైనటువంటి ఆనందం మనలో కలిగిందా లేదా? ఇక్కడ నిధి ఉంది అంటే తద్వారా నీకేం కలుగుతోంది? ఏమైనా ప్రయోజనం కలిగిందా అంటే కలుగుతోంది. ఏం కలుగుతోంది? ప్రవృత్తి నివృత్తి రూపమే అక్కర్లేదు, అపరిమితమైనటువంటి ఆనందం కలుగుతోందా లేదా? ఇప్పుడు నిధి ఉంది అన్న దాని వల్ల నీకు ఆనందం కలిగింది, ఈ మాటే నీలో ప్రవృత్తిని కూడా కలిగించేది అవుతుంది. తర్వాత అవునా అయితే ఆ నిధిని నేను పొందాలి అని ఆ నిధిని పొందడం కోసం నువ్వు ప్రయత్నం కూడా చేస్తావన్నమాట. అంచేతది విధి రూపములు తర్వాత అవుతాయి, స్వతహాగా ఇవి ప్రామాణ్యాన్ని కూడా కలిగినవి అవుతున్నాయి. ఎంచేత పరమానందాన్ని కలిగిస్తున్నటువంటి వాక్యము కనుక ఆ పరమానందమే ప్రయోజనంగా కలిగినవి. అలాగే భగవంతుని యొక్క గుణ, రూప, వృత్త వాదములు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని తెలియచేసేటటువంటి వేదవాక్యములు ఏవైతే ఉన్నాయో అవి మనకి పుమర్థభూతే త్వయి సమన్వయంతే,
సాక్షాత్తుగా పరమ పురుషార్థం నిధి ఎలాగైతే పొందదగినది అని మనకి అది ఉంది అంటే ఆనందం కలుగుతుందో, భగవత్ స్వరూప రూప గుణ ప్రతిపాదకములైనటువంటి ఈ వాక్యములు కూడా అటువంటి పురుషార్థమైనటువంటి పరమాత్మ యందే సమన్వయిస్తున్నాయి కనుక అవి కూడా మనకి పరమ ప్రమాణములే. ఇంకొక దాన్ని తీసుకుని వీటితో మనం ప్రయోజనాన్ని పొందక్కర్లేదు, స్వతహాగా ప్రమాణములే అంటున్నారు. అంటే ధ్యాన ఉపాసన విధులని విధించేటటువంటి వాక్యముల వంటివే ఈ వాక్యములు కూడా అని స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మామూలుగా అయితే వేదంలో అప్రమాణమైనది ఏది ఉండదు, ప్రయోజనదాయకం కానిది అంటూ ఏది ఉండదు. కానీ కొంతమందికి ఆ వాక్యబోధ అర్థం కాక ఇవి అక్కర్లేదండి, అవి తీసుకుంటే చాలు అని అంటారు. బ్రహ్మస్వరూప విచారాన్ని బ్రహ్మరూప గుణ విచారాన్ని చేసేటటువంటి వాక్యాలు మనకి పురుషార్థప్రదములు కావు కనుక అవి అవసరం లేదు అనంటే అవి స్వతహాగా పురుషార్థమునందు సమన్వయిస్తున్నాయి, పుమర్థభూతుడైనటువంటి పరమాత్మయందే. అందుకే సమన్వయంతే అనడంలో స్పష్టంగా అన్వయిస్తున్నాయి. కాబట్టి శాస్త్రము చేత బ్రహ్మతత్వము తెలుసుకుంటాము. బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి శాస్త్రమే ప్రమాణము, శాస్త్రయోనిత్వా అనే సూత్రంలో చెప్తారు. అంచేత బ్రహ్మని శాస్త్రంతో తెలుసుకోగలమా అంటే తెలుసుకోగలము అని అక్కడ చెప్తారు. శాస్త్రం చేత బ్రహ్మే తెలియబడుతోందా అని సందేహం వస్తే బ్రహ్మే తెలియబడుతోంది, పరబ్రహ్మతత్వమే తెలియబడుతోంది. తత్ సమన్వయాత్ అనేటటువంటి సమన్వయాధికారణంలో దాన్ని స్పష్టం చేస్తారు. అంచేత పరబ్రహ్మ యొక్క గుణ రూప వృత్త వాద వాక్యాలన్నీ కూడా స్వతహా ప్రమాణములే. అవి కూడా పురుషార్థమును తెలియచేసేవే. ఆ పురుషార్థమేది భగవత్తత్వమే. ఆ భగవత్తత్వమునందు ఈ వాక్యములన్నీ చక్కగా సమన్వయపడుతున్నాయి కనుక అన్ని వేదవాక్యముల చేత భగవత్తత్వము ప్రతిపాదింపబడుతుంది. వేదవాక్యములన్నీ ప్రమాణములే. అంచేత సిద్ధపరములు కనుక అంటే ఇంతకు ముందు రూఢి అయినటువంటి అర్థాన్ని ఇస్తున్నవి ఇప్పుడు మనం ఏమీ చేసి ఆ అర్థాన్ని తెలుసుకోక్కర్లేదు కాబట్టి బ్రహ్మ విచారం చెయ్యక్కర్లేదు అనే మాటని ఖండిస్తూ సిద్ధపర వాక్యాలు అంటారు వేటిని అంటే భగవంతుని యొక్క రూప గుణ చేష్టలని తెలియచేసేటటువంటి వాక్యాలని సిద్ధపర వాక్యములు అంటారు. అవి దేంట్లో సమన్వయిస్తున్నాయి అంటే బ్రహ్మతత్వాన్ని తెలియచేయటంలో సమన్వయిస్తున్నాయి. వాటి వల్ల ఏం కలుగుతుంది అంటే ఆనందమే కలుగుతుంది, అదే ప్రయోజనం. అంచేత అవి కూడా ప్రమాణములే అని స్పష్టం చేస్తున్నాయి. అంటే ఈ పని చెయ్యొద్దు అన్న వాక్యాలు, ఈ పని చెయ్యి అనేటటువంటి వాక్యాలు మాత్రమే కాదు, ఈ ఫలితం వస్తుంది అన్నటువంటి వాక్యాలు మాత్రమే కాదు. ఇది భగవత్తత్వము, ఈ భగవంతుని యొక్క గుణము ఇది, ఈ భగవంతుని యొక్క రూపము ఇది, ఈ భగవంతుని యొక్క చేష్ట ఇది అని చెప్పే వాక్యములు కూడా అంతే ప్రమాణములు అనేదాన్ని ఇందులో స్పష్టం చేస్తున్నారు. ఇంకా ముందు వెళితే మనకి వివరం తెలుస్తుంది. ఇంతవరకు తెలుసుకుందాం. అంటే వాక్యాలు కార్యపరములు సిద్ధపరములు అని రెండు రకాలుగా ఉంటాయి. కార్యపరములైనటువంటి వాక్యములే అర్థబోధలో సమర్థకములు, ప్రవృత్తిని నివృత్తిని తెలియచేసేవి అవుతాయి. ప్రవృత్తి నివృత్తి తెలియచేసే వాక్యాల వల్ల ప్రయోజనం ఉంటుంది కనుక అటువంటి వాటినే మనం ప్రమాణంగా తీసుకోవాలి. అలా కాకుండా ఉన్న విషయాన్ని మాత్రమే చెప్పేటటువంటి వాక్యాలు కొన్ని ఉన్నాయి. అవి మనకి ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించవు కనుక వాటికి స్వతహా ప్రామాణ్యము లేదు అని అంటారు. కానీ ఆ వాదము సరి అయినది కాదు. అవి కూడా స్వతహాగా ప్రమాణములే. ఎలాగా అంటే స్వరూప పరవాక్యాన్ని ఒకటి ఇస్తున్నారు. అత్రాస్తే నిధి, ఇక్కడ నిధి ఉంది అన్నారు. దీంట్లో కొత్తగా ఇలా చెయ్యి అలా చెయ్యి అనేం చెప్పలేదు. కానీ ఇక్కడ నిధి ఉంది అనేటటువంటి వాక్యం ఎలాగైతే మనకి ఆనంద రూపమైనటువంటి ఒక ప్రయోజనాన్ని కలిగిస్తుందో అలాగే భగవత్తత్వమునందు సమన్వయిస్తున్న ఈ వాక్యములు కూడా మనకి అంతటి ప్రమాణములు అనేదాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా
అనుసంధానం చేసుకుందాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి అంటే ఈ వాదం ఎలా ఉంది అంటే నాకు స్వాతి పంపించింది ఇవాళే, అందుకే నేను దీన్ని సమన్వయం చేస్తున్నాను. మామూలుగా మనం ఏఐలో క్విజ్ అవి తీసుకుంటున్నాం కదా, ఫ్లాష్ కార్డ్స్ క్విజ్ లో క్వశ్చన్స్ ఒకరోజు ఇవాళ వీలైతే చేద్దాం మనం. క్వశ్చన్స్ నాకు అది ఓపెన్ అవ్వటం లేదు, మొన్నటి పాఠ్యాంశంలో టైం ఉంటే చూద్దాంలేండి. ఇప్పుడు ఆ ఏఐ మనకి క్విజ్ క్వశ్చన్స్ ఇవ్వాలి. క్విజ్ క్వశ్చన్స్ దేని మీద ఆధారపడి ఉండాలి అని అంటే, మననం పార్ట్ తర్వాత, మననం అయిన తర్వాత నేను ప్రారంభం చేస్తున్నాను. మననం చేసిన వారిలో ఉండేటటువంటి గుణదోషాలని చెప్పి తర్వాత పాఠ్యాంశాన్ని ప్రతిపాదన చేస్తున్నాను. ఇప్పుడు ఏఐకి దీన్ని మనం ఫీడ్ చేస్తాం. ఇప్పుడు క్విజ్ క్వశ్చన్స్ మనకి దాంట్లోంచి వస్తున్నాయి. వచ్చేటప్పుడు దేనివల్ల ప్రయోజనం, దేనివల్ల ప్రయోజనం లేదు అంటే, ఇప్పుడు ఆ మననం చేసిన వాళ్ళ గురించి నేను చెప్పిన మాటల మీద కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, కొన్ని ఆన్సర్స్ వస్తున్నాయి. వాటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా తర్వాత సబ్జెక్ట్ కి? ఉందా అని ఆలోచిస్తే ఏమీ ఆలోచన లేదు. కానీ దానికి మనం ఏది ఫీడ్ చేసామో మొత్తం ఆ విషయాన్ని అంతటినీ క్రోడీకరిస్తూ కొన్ని ప్రశ్నలు, కొన్ని సమాధానాలు తయారు చేస్తున్నాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ ఆన్సర్స్ మనకు అక్కర్లేదు, ఈ ఆన్సర్స్ ఏం ప్రయోజనం లేదు, ఇదిగో ఇవి సబ్జెక్ట్ కి సంబంధించినవి అని వాటిని వదిలిపెట్టేసి వీటిని మనం తీసుకుంటున్నాం. అలాగే వేదంలో కూడా కొన్ని అవసరం లేదు, కొన్ని అవసరము అన్నట్లుగా మీమాంసకులు అంటారనమాట. కానీ ఇది అలాంటిది కాదు, అన్ని ప్రమాణములే అని చెప్తున్నారు. ఎందుకు ప్రమాణములు అనేవి భగవంతుడి విషయంలో సమన్వయపడుతున్నాయి కనుక అని అంటారు. ఇప్పుడు పద్మజ గారు ఏం చెప్పారు అని, పద్మజ గారు శ్లోకం సరిగ్గా చదివేరని చెప్పారా లేదా అంటే, సరిగ్గా చదవలేదు, సరిగ్గా చదివేరు, కొంచెం సరిగ్గా చదివేరు, 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ కరెక్ట్ అని మీరంటే ఆన్సర్ పెట్టారు. కానీ తర్వాత దానికి మీకు ఏం ప్రయోజనం, దీన్ని ఆన్సర్ చేయటం వల్ల మీకేం ప్రయోజనం అంటే ఏమీ లేదు, అదేమి శ్లోకానికి సంబంధించినటువంటి అంశం కాదు కదా అంటే, కాదు ఇది కూడా ప్రయోజనమే అని అన్నాం అనుకోండి. అంటే ఇలా సమన్వయం చేయలేదు, కానీ ఇప్పుడు దీన్ని కూడా మనం సమన్వయం తత్తు సమన్వయ అని అనుకోవాలి. అంటే నువ్వు కరెక్ట్ గా పాఠం విన్నావా లేదా అని అంటే, అప్పుడు ఇది కరెక్ట్ గా విన్నావు, దీనికి నువ్వు ఆన్సర్ చేయగలిగితే నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా విన్నట్టు లెక్క, లేకపోతే విన్నట్టు. ఇది కూడా ఒక ప్రయోజనమే కదా. అంచేత అలా సమన్వయం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే వేదంలో భగవద్గుణ రూప చేష్ట ప్రతిపాదకములైనటువంటి అంశములు సిద్ధపరములు చర్చించక్కర్లేదు అని అనుకోకండి. అవి కూడా మనకి ఆనంద రూపమైనటువంటి భగవత్ స్వరూపమునందు సమన్వయిస్తున్నాయి కాబట్టి అవి కూడా మనకి ప్రయోజనకరములే, ప్రమాణములే, స్వతహా ప్రమాణములే అనే దాన్ని ఇందులో తెలియజేస్తున్నారు. శ్లోకం అనుసంధానం చేసుకుందాం.